హాయ్ ఫ్రెండ్స్, నిన్న చూశారు కదా గుంత తీరు చేశారు. అయితే దానివల్ల మాకు చాలా బాధ అనిపించింది. అందుకే వీడియో తీసి పెట్టాను. అయితే సర్పంచ్ ఏమంటాడు ఏంది అంటే మా నాన్నకి ఇట్లా పోయి కనుక్కుంటారట. నాన్న పోయి ఇప్పుడు విమర్శ తెలుసుకొని వస్తారట. ఏమంటాడో ఏందో ఇప్పుడు వినాలి. నాన్న సర్పంచ్ కాడికి పోయి ఇట్లా అన్యాయమే కదా, దీనికి ఎట్లా చేద్దాం ఏంది, మరి ఈది కాలువలు వచ్చినాయా రాలేదా ఏందని అన్నీ మాట్లాడిదా. పొద్దుగాల మా అత్తగారి సైడ్ నుండి పోతా అంటే మా అత్త ఆఫ్ చేసి అడిగిందంట. ఏమన్నాడు సర్పంచ్? ఏమన్నాడు అత్తమ్మ? ఏమన్నాడంటే అదినా నువ్వు బాధపడక కొట్టకపోతా ఉందా అని, మట్టి కొట్టకపోతా ఉందా అని బాధపడకు, ఆ నీళ్ళాడ బాగుండంగా తీయించిన నువ్వు బాధపడకు అదినా, నేను అది దొబ్బిత్తా కాలువ లేకుండా చేసి మళ్ళీ మట్టి పోంచుతా, గలి కాలువలు వచ్చినాయి నీకు నీళ్ళ చుక్క రాకుండా నేను గలి కాలువలు కూడా తీయించే బాధ్యత నాది అన్నాడు. చేస్తానని అయితే అన్నాడు. 20 రోజుల్లో గలి కాలువలు వస్తాయట. వర్షాలు తగ్గినాక ఇప్పుడు వచ్చే ఉన్నాయట కానీ ఇక చేయించుతాదినా అన్నాడు. చేయించుతాడట 20 రోజుల్లో. 20 రోజులు చెప్పి ఆనాలు కదా. అయితే మా నాన్న పోయిట్టు కదా, మా నాన్న పోయి వచ్చిన తర్వాత ఏమన్నాడు ఏందని మంచి మధ్య తెలుసుకుందాం. నీళ్ళు పోని అదినా ఇల్లు నిమ్మలంగానే వేసుకుంటాం. ఎందుకంటే మాకు చాలా బాధ అనిపించింది. ఒక్కడిసారి ఉన్నది మొత్తం తీసేసరికి ఎంత బాధ అనిపిస్తుంది. మేము కష్టం చేసుకొని మట్టి పోయించుకున్నాం. గలి కాలువలు వస్తే గలి కాలువలు తీయించి అది కాలువ దొప్పించి మళ్ళీ ఎంత కొట్టకపోయిందో అంత మట్టి కూడా పోంచుతాను అన్నాడు. అంత మించి చేసి అంటే సంతోషమే. అదే చేయించుతాను అన్నాడు. నాకు కూడా ఎంతో సంతోషం అనిపించింది. అట్లా చేస్తే సంతోషం. మట్టి అందులో తీసినా పర్వాలేదు కానీ అట్లా చేస్తే నాకు కూడా సంతోషం. అట్లా తీసినా పర్వాలేదు. భూమిల నుండి తీసిండు, సరే తీయని మేమేమంటోళ్ళం కాదు, ఎవరి మీద పోతోళం లేదు. కానీ మళ్ళీ అది మంచిగా చేసేటే మాకు సంతోషమే ఉంటది. మాకు సంతోషమే. గలి కాలువలు వచ్చి అదంతా మళ్ళీ అన్నాడు. ఆ భూమిలో కాలువ తీసిండు కదా, ఆ కాలువని మళ్ళీ మంచిగా చేసి అంటే మాకు సంతోషమే. ఎందుకంటే మొత్తానికే ఉన్నదంతా వర్షాలు ఇంకొక 4 రోజులు కొట్టేటి అన్ని పోతుందని మాకు బాధ అనిపించింది. ఇక ఏడ్చేది ఒక్కటే తక్కువైంది. గంగలక్ష్మి కూడా ఏడ్చింది. అట్లా చేసి అంటే ఆ భూమి పోయిన అంత పోయినా మంచిదే గాని అంత మంచిగా చేస్తానని అనేది సంతోషమే. ఇప్పుడు మన నాన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు ఏంది అన్నిందా కలిసిండి ఇక మాకు రోడ్డే కదా కలిసి అన్నాడు చేస్తాదనా నువ్వు మేము కూడా అది చెయ్యంగా కూడా ఏమనలేదు అన్నాడు. నువ్వు బాధపడకు అదినా నేను గల్లి కాలువలు అయితే గల్లి కాలువలు వచ్చే ఉన్నాయట. ఇప్పుడు కాగితాలు వచ్చే ఉన్నాయి. నువ్వు బాధపడక అదినా నేను కష్టం చేసుకొని పోంచుకున్నానని నువ్వు అస్సలే బాధపడకు, నేను పోంచే బాధ్యత నాది. పోంచుతా, నేను గల్లి కాలువలు తీయించుతా. సరే ఒకవేళ పోంచకుంటే పోంచకపోని గాని ఆ గల్లి కాలువలు వచ్చినా గానీ మంచిదే. మనమైన కష్టం చేసుకుని మనకు ఉంటది కదా. ఎందుకంటే అదిన్నే చెయ్యొద్దు. అదిన్నే కాలువ తీరు చేస్తే మాత్రం ఎవ్వరు ఒప్పుకోరు. గల్లి కాలువలు వచ్చి ఉన్నాయని అన్నాడు, అదే సంతోషం. అదే తోవ తీరు చేసేటే ఎవ్వరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అది కష్టం చేసుకొని కొన్న భూమి అది పోసుకున్నా మళ్ళీ కష్టం చేసి కొన్నది. అదిన్నే కాలువ తీరు చేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. గల్లి కాలువలు వచ్చినాయి అన్నాడు కదా సర్పంచ్. ఇప్పుడు ఆ గల్లి కాలువలు తీసి అంటే మాకు సంతోషమే. మన్ను పోయకుండా మంచిదే. కష్టం చేసుకొని మేము పోసుకుంటాం అంతే. ఆ గల్లి కాలువలు అయితే సరి చేస్తే అదే సంతోషం. వచ్చినాయేమో అది గల్లి కాలువలు రాకుండా అందులో నుండి తోవ తీరు చేసేటే బాధ అనిపిస్తుంది. ఎవరికైనా ఊరే జనాలకు కూడా అది బాధ అనిపిస్తుంది. గల్లి కాలువలు వచ్చినాయేమో సంతోషమే. గల్లి కాలువలు తీయించుతానన్నాడు కాబట్టి మాకు మంచిగా సంతోషం అనిపిస్తుంది. 20 రోజులలో తీయించుతాను. ఆ పొక్క కూడా బూడిపిస్తాను అన్నాడు. అది ఇంకా మాకు సంతోషం. అయితే మా నాన్న వచ్చినాక మళ్ళీ విమర్శగా అంతా తెలుపుతుంది. మా అత్తమ్మతోనే ఎక్కువసేపు మాట్లాడలేదని అన్నాడు. ఎటో పోకటం మీన్నే ఎట్లా చేసుడు అంటే తీయించుతాదినా నువ్వు బాధపడకు మట్టి పోసుకున్నానా అని సరే అన్నాడు. ఇట్లా వచ్చినాక అత్తడిగా వచ్చి మాట్లాడదాం. అన్నం తినిపోతామా? ఇప్పుడే తినచ్చిన అప్పుడప్పుడే తినచ్చినాయి. అన్నం తినే వచ్చిన అది ఆ తిన వాళ్ళని ఇంత అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు. ఆడికి పోయి చూస్తే మంచిగా అనిపిస్తలేదు.
చేస్తానన్నాడు, మంచిగా చేస్తానన్నాడు. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. చేస్తే మించే మనకు సంతోషమే. చేస్తానని ఒప్పుకున్నాడు కాబట్టి సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు నీళ్ళు ఆడ ఆగిపోయినాయి కాబట్టి తుమ్ముతాడు కానీ ఇప్పుడు మన భూమి పోతే మారు కానీ జనాలకే మించి అవుతుంది. మనం ఏం చేయడంటలేం కదా. చూసినా కానీ మనన్నే మెచ్చుకుంటాను. ఇండ్ల నుండి ఎవరన్నా ఇత్తలా ఇలా ఇచ్చి మనన్నే మించి అంటాను కానీ మనం ఎవరన్నా ఏమని అంటాను. మన భూమే పోతుంది, మనమే బాధపడతాం. సర్పంచ్ కూడా మనకు మంచిగానే అంటే మనకు సంతోషమే. ఒక 3-4 నెలల పాటు మనం వాళ్ళు ఏం వేసుకోకుండా మంచిది, తర్వాత మంచి జరుగుతుంది అంటే సంతోషమే. నిన్న చూసిన నిన్న ఎంత బాధ అనిపించింది. అది మొత్తానికి పోయించిన మట్టి తీస్తా అంటే ఇక కళ్ళ నుండి నీళ్ళు వచ్చినంత పని అయింది. నానొచ్చినాయి ఇప్పుడే అంతా దుబ్బిస్తాడట. దుబ్బిచ్చి కాలువ పుడికి అది గడ్డి కావాలి అయితే అటు పెడతాను అన్నాడు. ఈ 20 రోజుల గాత అయితే అది పూడుపుతాను అన్నాడు. మొత్తం మట్టి పూసి అటు పక్క వెంబడి తీసుకోవాలి కాలువ. ఇది నిన్న చేసింది పెట్టిను డీజిల్ చేయమను అంటాను, చేపిస్తానని నాకు మాట్లాడుతున్నాను. నేను ఈడేజ్ పెట్టినాం కదా, అది డిలీట్ చేయమన్నాడు. ఎందుకంటే చెడ్డ పేరు నాకు చేయదు, పోపిస్తాను అంటాను కదా అన్నాడు. సరే తీద్దాం. సర్పంచ్ మంచి అని చెప్పి మంచి అని చెప్పి ఉన్నాడు. మన బాధకు మనం అట్లా పెట్టినాం కానీ మనకు మంచి చేస్తారంటే ఆ వీడు మనకి ఎందుకు మంచి అంటే నువ్వు ఆడు ఈడు అన్నందుకు ఆయనకు బాధ ఎందుకు అంటా అన్నాను. ఏమన్నా అన్నాడు ఆడీడు అన్నాడు నిన్న. అదే ఆడవాడు ఈడవాడు అంటే ఎట్లా నిన్ను అంటాడు. ఎవడైనా అన్నట్టు అది తప్పయి అట్లా ఎవరైనా పోయి ఎవడైనా అట్లా రావచ్చు కానీ చేయమన్నాడు. ఇక చేపిస్తా ఇప్పుడు మొత్తం పోపించి గాలి కాలువ వేరే తీస్తా. ఈ కాలువ ఏంటంటే అక్కడ కొద్దిగా మడుగున్నాడు. మొత్తం షాప్ చేస్తాడు, మంచిగా చేస్తాడు. 20 రోజులు గాత అయితే మంచిగా చేపిస్తా. మంచిగా చేపిస్తా, మంచిదే. అట్లా ఉండాలి సంతోషమే. ఇప్పుడు అత్తమ్మ కూడా గది చేపిస్తానని ఒప్పుకుంటే చేపిస్తాడు. ఆయన ఇక మాట్లాడ తప్పడు. ఒప్పుకున్నాడు ఖచ్చితంగా చెప్తాను అన్నాడు. గల్లి కాలువలు వచ్చినాయేమో ఉమ్మాట అన్నాడు. ఈడ పెడితే బాధ అనిపిస్తా, నాకు చెడ్డ పేరు వస్తుంది. నేను అల్ల నుండి తీసినందుకు బాధ అనిపించి పెట్టిన, కాకపోతే మంచి చేస్తానంటాడు. ఆ వీడియోతో మనకేం అవసరం లేదు. మంచి చేస్తే సంతోషం ఇంకేంది. ఇప్పుడు అందులో ఇది కాలువలు వచ్చినాయట, మళ్ళీ మట్టి కూడా పోపిస్తానన్నాడు. ఇంకా సంతోషమే. ఆ మట్టి కొట్టకపోయినా ఏం లేదు, లేకుంటే మాది మట్టి పోయించకుండా ఏం లేదండి. మేము కష్టపడైనా మట్టి పోయించుకుంటాం. కాకపోతే అందులో నుండే దారి పెడితే బాధ అనిపిస్తుంది. అందులో నుండి అయితే దారి ఉంటే ఎవ్వరికైనా కానీ బాధ అనిపిస్తుంది. అలా దారి వద్దు కానీ అందులో నుండి వీధి కాలువలు పెడతానన్నాడు. వీధి కాలువలు శాంక్షన్ అయినాయా? రోడ్డుకు పెడతాడట. మొత్తం పొడుపుతాడట. అటు పెట్టి మొత్తం మట్టి పోపించి మొత్తం పొడుపుతానని చెప్పిండు. నీకు వచ్చిన బాధ ఏం లేదు, పెట్టిస్తా. దాని గురించి బాధపడకు. ఈడ నిన్న పెట్టింది నాకు చెడ్డ పేరు వస్తాను, తీసేద్దాం. అర్జెంట్ తీసేయమని చెప్పి అదే మరి ఒక నిమిషంలో పోతే ఇట్లా నొక్కుతాయి. ఆయన అదే బాధపడతాను. ఎందుకంటే నేను చేపిస్తాను అంటాను. లేదు కానీ ఆడ బాధ అనిపించింది. బాధ అనిపించి నేను ఏదైనా కానీ నా ఇంట్లో జరిగేదని ఏదైనా చిన్న నాకు ఏదైనా సమస్య వచ్చినా కానీ నేను చెప్పుకుంటాను. నాకు నేను ఇప్పుడు దాన్ని తప్పు కదా మనది కూడా. చేపిస్తానని పోపిస్తానని అది బుడుపుతానన్నాడు, అన్ని సమానం చేస్తున్నాడు. పక్క కాలువ తీస్తున్నాడు, రోడ్డు కూడా శాంక్షన్ అయిందని చెప్పి సరే నాకు సంతోషమే. ఎందుకంటే ఆ కాలువ తీసినా నాకు ఏం బాధ లేదు. కాకపోతే అందులో నుండి కాలువ పెడితేనే బాధ. గల్లి కాలువలు వచ్చినాయి అంటాను కాబట్టి గల్లి కాలువలు తీస్తే సంతోషమే. ఆ కాలువలు బూడిపకుండా మంచిది. మా డబ్బులతోనైనా మేమైనా పోంచుకుంటాం. కాకపోతే అందులో నుండి కాలువ తీసేసరికి మాకు బాధ అనిపించింది. గంగలక్ష్మి అయితే ఏడ్చింది, చెప్పుకోవద్దు. కానీ ఆమె ఏడుతుంటే కూడా ఇక ఆ నుండి తీసేసరికి నాకు కూడా బాధ అనిపించి వీడియో తీసి ఇట్లా జరుగుతుందని చెప్పిన. కాకపోతే దాన్ని కూడా సరి చేస్తానని అన్నాడు కదా. చేయనని అంటే బాధ అనిపించు, చేస్తానని అన్నాడు కాబట్టి సంతోషం మాకు. ఇప్పుడు చేస్తానంటూ అందులో ఒక ఇల్లు కూడా ఇస్తానంటూ అన్ని మంచిగా చేస్తాను. ఇల్లు అయిన ఫోన్ మీద అయితే కట్టుకో, అన్ని సామాన్ చేత బాధపడకన్నాడు. ఈడైతే తీసేయమని చెప్పిండు. సరే గట్ట వీడియోలో కూడా నేనేం చేయలేదు. కాకపోతే గిట్లా తీసిండ్లని అని చెప్పుకున్నా. అందులో నేనేమి బ్యాడ్గా ఏం చెప్పలేదు. గిట్లా జరిగిందని చెప్పుకున్నా. తర్వాత సర్పంచ్ కూడా ఇట్లా మంచి చెప్పిండు, ఇట్లా మంచి చేస్తానని మా వాళ్ళు చెప్తాను. ఇప్పుడు కనుక్కొని వచ్చిందట సర్పంచ్. ఇప్పుడు అట్లా చెప్పేందుకు మాకు కూడా హ్యాపీ అనిపించింది. పూర్తిగా అలా నుండి తీసినందుకు బాధ అనిపించింది, అట్లా తీసినాం. కాకపోతే ఇప్పుడు ఇంత మంచిగా చెప్పినందుకు సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మా నాన్న కూడా పోయి కనుక్కున్నాడట. మా అత్తమ్మ పొద్దున అడిగితే చెప్పిందట. పొద్దున మా అత్తమ్మ అడిగితే చెప్పిందట.
చేస్తానని మాట్లాడితే అప్పుడు ఆయన చేస్తాడు కానీ ఎందుకంటే ఇయ్యడుగా కొత్తగా మొత్తం చేపిస్తాడు ఎక్కడిదక్కడ పొక్కల పూర్లో తీస్తాడు మళ్ళీ ఏమంటే బూడిపి మళ్ళీ సమానం రోడ్డు వచ్చినప్పుడు కలిసి కలవపోతానని చెప్పి సరే అట్లా చేస్తే సంతోషం. అంతకంటే మంచిగా ఏ సర్పంచ్ అయినా అంతే చెప్తారు. అంతకంటే మంచిగా ఎవరు చెప్తారు చెప్పు. మనం ఏంటంటే ఐడియా అయితే నేను తీసేయి ఎందుకంటే తీసేద్దాం, అది ఒక నిమిషంలో పోద్ది. కానీ అందులో కూడా నేనేమి ఆయన బ్యాడ్గా అనలేదు. నేను ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తే బాగుండని చెప్పుకున్నా, అంతేగాని ఆయన ఏం బ్యాడ్గా అనలేదు. భూముల నుండి కాలువ తీరు తీసిండు కదా, ఆడ కూడా బాధ అనిపించి ఇట్లా తీస్తానని చెప్పుకున్నా. దానికి బూడిపుతాను అన్నాడు, మట్టి కూడా పోపిస్తాను అన్నాడు అట. మా నాన్నకి ఇట్లా చెప్తాడు, ఒకటి పోపిని లేకుంటే లేదు, మేమైనా పోసుకుంటాం. కాకపోతే గల్లీ కాలువ తీరు తీసి అంటే సంతోషం. ఎందుకంటే అందులో ఇల్లు ఏమన్నా వచ్చి అంటే ఇందిరామ ఇల్లు లాంటిది ఇల్లు కూడా రప్పిస్తాను అన్ని చేస్తాను మంచిగా చేపిస్తాను. ఇల్లుకి ఇట్లా వచ్చి అంటే వచ్చినా రాకపోయినా గుడిసె కట్టుకోనైనా అందులో ఉంటాం. ఇక్కడ 7 స్థలం మాకు. ఇంకో 2-3 నెలలకైనా చేయని, 4-5 నెలలకైనా చేయను. కానీ దాన్ని అయితే గల్లీ కాలువ తీరు తీసి అంటే రోడ్డు పొడుగుతా గల్లీ కాలువలు తీరు తీస్తే సంతోషమే. 20 రోజులకు తీస్తాను. ఆ భూముల నుండి అయితే మాత్రం కాలువ తీరు తీసి అంటే బాధ అనిపిస్తుంది ఎవరికైనా, నాకనే కాదు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ బాధనే నేను చెప్పుకున్నా, అంతేగాని నేను ఎవరిని ఏమనలేదు. మా వాళ్ళు కూడా ఎవరిని ఏమనలేదు. అందరు అనుకునేది మేమన్నాం, నేను ఒక్కన్న అనేది కాదు. మళ్ళీ దాన్ని ఊడిపి నేను సరి చేస్తానని ఆయన నోట ఆయన ఒప్పుకున్నాడు. ఇంకేం కావాలి, వీడియో డిలీట్ చేయమని అన్నాడు కావచ్చు. నాకు మంచి పేరు రాదు ఇట్లా తీస్తే, డిలీట్ చేయమని అనవచ్చు. నేను డిలీట్ చేస్తా, నిన్నేం తప్పనలేదు. కాబట్టి అట్లా జరిగిందని చెప్పుకుంటాను. నువ్వు ఇంత మంచిగా చెప్తా అంటే మాకెందుకు బాధ. సరే డిలీట్ చేస్తానా.